Hey friends, welcome to my channel. ఇవాళ పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ పొట్టుమినపప్పు యూస్ చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ. ఈ చట్నీ రెసిపీ నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను, చెక్ చేసేయండి. నిజానికి ఆథెంటిక్ ఇడ్లీ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే పొట్టుమినపప్పే యూస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు పొట్టుమినపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒకసారి వాటర్ పోసి బాగా క్లీన్ చేసేయండి. ఏదైనా దుమ్ము ధూళి ఉంటే వెళ్ళిపోతుంది. ఇసుక లాంటివి పప్పులలో ఉంటుంటాయి, అవన్నీ క్లీన్ అయిపోతాయి. ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టేసేయండి. తర్వాత పప్పు రుబ్బుకోవడానికి 1 గంట ముందు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. 1 కప్పు పప్పుకి 3 కప్పుల రవ్వ పడుతుంది. ఈ రేషియోలో రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వని కూడా నిండుగా వాటర్ పోసుకొని ఒకసారి క్లీన్ చేసేయండి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పక్కన పెట్టేసి వదిలేసేయండి. అలా చేయడం వల్ల రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ అనేవి పైకి తేలొచ్చేస్తాయి. ఇలా వాష్ చేసుకున్న రవ్వలోకి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టేసేయండి. చూడండి, 5 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. ఇలా నానిపోయిన పప్పుని వేళ్లతో గట్టిగా మెదుపుతూ క్లీన్ చేయండి. ఇందులోకి నిండుగా నీళ్లు పోసుకొని వేళ్లతో మెదుపుకుంటూ క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్టు పప్పులోంచి విడిపోయి వచ్చేస్తుంది. చూడండి, ఇలా నిండుగా నీళ్లు పోసేసి వేరే గిన్నెలోకి వంపేసేయండి. పొట్టంతా తేలిగ్గా వచ్చేస్తుంది. ఈ వాటర్ని నేను మళ్ళీ రీయూజ్ చేసుకొని అవసరమైతే ఇంకొన్ని నిండుగా నీళ్లు పోసుకొని ఇలా చేత్తో మెదుపుతూ వంపేసుకొని పొట్టుని సెపరేట్ చేసేయండి. చూడండి, ఈ ప్రాసెస్ని 4 నుంచి 5 సార్లు చేయాల్సి ఉంటుంది. వేళ్ళతో మెదుపుతూ క్లీన్ చేయడం వల్ల ఏదైనా మిగిలిపోయిన పొట్టు ఉంటే పైకొచ్చేస్తుంది. చూడండి, పప్పు అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇలా నిండుగా నీళ్లు పోసుకొని గిన్నెని కదుపుతూ వంపండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు అంతటిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మిక్సీ జార్లో నిండుగా పప్పును వేసి బ్లెండ్ చేసుకోవద్దు. అలా చేయడం వల్ల పప్పు గ్రైండ్ అయిన తర్వాత బయటికి చిమ్మే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పప్పు అంతా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా పప్పు అంతటిని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా నేను వేళ్లతో చెక్ చేస్తున్నాను. క్రీమీ కన్సిస్టెన్సీలో పప్పుని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫర్మెంటేషన్ కోసం నేను ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకుంటున్నాను. దాంట్లోకి పిండిని వేసేసి ముందుగా నానబెట్టుకున్న రవ్వని తీసుకుంటున్నాను. ఈ రవ్వలోంచి నీళ్ళన్నీ పిండేసి మినప్పిండిలోకి వేసి కలిపేసేయండి. మీరు కావాలంటే ఒక క్లాత్లోకి ఈ రవ్వనంతా వేసేసి నీళ్ళన్నీ తీసి పిండిలోకి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న రవ్వని పిండిలో చక్కగా కలిపేసేయండి. కావాలంటే మీరు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ కలుపుకోవచ్చు. కానీ చేత్తో కలపడం వల్ల ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఇలా చేత్తో ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మన చేతుల్లో ఉండే మైక్రో బ్యాక్టీరియా ఫర్మెంటేషన్కి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్కి వదిలేసేయండి. పొద్దుటికి
చూడండి చక్కగా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఎయిర్ గ్యాప్స్ ఎంత బాగా ఏర్పడితే పిండి అంత బాగా పులిసినట్టు అర్థం. పప్పు డబల్ క్వాంటిటీలోకి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని కలిపేసుకొని కావలసినంత క్వాంటిటీ నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. మిగిలిన పిండిని మీరు కావాలంటే నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత సెపరేట్ చేసుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండిని మనం కన్సిస్టెన్సీ ఈ జారుగా ఉండేలా చూసుకోవాలి. చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోండి. ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ పాత్రలోకి వాటర్ పోసేసుకుంటున్నాను. ఈ వాటర్ని మరిగించుకోవాలి. నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ మరిగించుకుంటున్నాను. వాటర్ మరిగేలోగా నేను ఇడ్లీ ప్లేట్స్లోకి నూనె పోసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా నూనె పోసుకొని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు ఉడికిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి. నాకు ఈ క్వాంటిటీతో 9 నుంచి 10 ఇడ్లీలు తయారవుతాయి. చూడండి వాటర్ చక్కగా బాయిల్ అయిపోయింది. దాంట్లోకి ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టేస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఈ ఇడ్లీలు ఉడకడానికి 12 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. చూడండి 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఇడ్లీలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇది చెక్ చేసుకోవడానికి ఒక టూత్పిక్ యూజ్ చేస్తున్నాను. పిండి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తే ఇడ్లీ బాగా ఉడికినట్టు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆపేసి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇలా వదిలేయటం వల్ల ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఒక స్పూన్ని తడి చేసుకొని నేను ఇడ్లీలన్నీ తీసేస్తున్నాను. చూడండి చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే చేత్తో కూడా తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.